మినీ ప్రపంచానికి స్వాగతం అండి. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్న చందంగా ఉంది వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి. 100% గ్రాస్ శాలరీ ఇవ్వటానికి అనువుగా రాష్ట్ర ప్రభుత్వం 2026 జనవరిలోనే సంబంధిత జీవోలు విడుదల చేసినప్పటికీ ఇప్పటికీ కూడా చాలామంది కాంట్రాక్టు ఉద్యోగులకు, వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ అందని దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఒకటి నెలకొని ఉంది. 2023 సెప్టెంబర్ మాసంలోనే అప్పటి ప్రభుత్వం ఎవరైతే 2001లో నియమితులయ్యారో 100% గ్రాస్ శాలరీ తీసుకోవటానికి అర్హులని భావిస్తూ నియమితులయ్యారో వారికి 100% గ్రాస్ శాలరీ చెల్లించేందుకు వీలుగా 2023 సెప్టెంబర్లోనే ఒక జీవోని తీసుకురావటం జరిగింది. 802 జీవో, 217 జీవో, 459 ఈ జీవోల ప్రకారం 2001లో వైద్యారోగ్య శాఖలో వివిధ స్థాయిల్లో నియమితులైన ఉద్యోగులకు గ్రాస్ శాలరీ తీసుకొచ్చి ఇచ్చేందుకని 2023లోనే గత ప్రభుత్వం జీవోను విడుదల చేసినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సుమారు 3 ఏళ్ల కాలం పట్టింది. ఎట్టకేలకి ప్రభుత్వం ఆ జీవోని అమలు చేసే ఉద్దేశంతో దానికి సంబంధించిన నిధులను విడుదల చేసి ఎవరైతే మరి 2210 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారో వారికి బకాయిలు చెల్లించడంతో పాటు 2023 సెప్టెంబర్ నుండి బకాయిలు చెల్లించడంతో పాటుగా 100% గ్రాస్ శాలరీ చెల్లించమని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ వైద్యారోగ్య శాఖలోని కొంతమంది ఉన్నతాధికారులు సరైన స్పష్టత ఇవ్వలేని పరిస్థితి కారణంగా ఈనాటికి కూడా చాలామంది ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ రాని పరిస్థితి నెలకొని ఉంది. కర్నూలు, ప్రకాశం జిల్లాలో కొంతమందికి 100% గ్రాస్ శాలరీ ఇచ్చారని మరి చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. మొత్తానికి మాత్రం మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఖజానా శాఖ అధికారులు 100% గ్రాస్ శాలరీ ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే ఎవరికి ఈ 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి, ముఖ్యంగా హెల్త్ అసిస్టెంట్లకు సంబంధించి, మేల్ హెల్త్ అసిస్టెంట్లకు సంబంధించి ఎవరికి 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి అనే దాని మీద స్పష్టత కొరవడటంతో వారు ఎవరికి అసలు 100% గ్రాస్ శాలరీ ఇవ్వని ఒక పరిస్థితి అయితే నెలకొన్నట్లుగా క్షేత్రస్థాయిలో ఉన్న జరుగుతున్న సంగతులను బట్టి తెలుస్తూ ఉంది. అసలు ఒక జీవో ఇచ్చిన తర్వాత దానికి కొన్ని విధి విధానాలు రూపొందించబడిన తర్వాత పర్టికులర్గా 2210 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరి ఆ 3 జీవోల్లో వచ్చిన వారికే ఈ గ్రాస్ శాలరీ చెల్లించాలన్న స్పష్టత ఉన్న తర్వాత కూడా ఎందుకు ఇటువంటి సందిగ్ధ పరిస్థితిని మరి నెలకొల్పారనేది అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే మాత్రం ఈ విషయంలో క్లారిఫికేషన్లు ఇస్తూ ఉన్నప్పటికీ ఇచ్చిన ఏ క్లారిఫికేషన్ కూడా అధికారుల యొక్క అనుమానాలను నివృత్తి చేసే విధంగా లేకపోవడం అనేది దౌర్భాగ్యకరమైన పరిస్థితి. దీనికి తోడు ఈ కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లోనే, ముఖ్యంగా హెల్త్ అసిస్టెంట్లోనే 2 వర్గాలు, అంటే 2 విధానాల్లో నియమితులైన వారు, 96 జీవో కింద నియమితులైన వారు కొంతమంది, అంతకు మునుపు మరి మెమోలు తీసుకొని వచ్చి కోర్టు ద్వారా నియమితులైన వారు కొంతమంది. వీరిలో కూడా మళ్ళీ గ్రూపులు, ఎవరు ఏ రకంగా దేన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు, దేన్ని సాధించడానికి ముందుకు వెళ్తున్నారు, ఏ లక్ష్యంతో మరి ఈ పోరాటం చేస్తున్నారనే దాని మీద స్పష్టత లేకుండా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఐక్యత లేని కారణం చేత మొత్తానికి ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టినట్లుగా కనపడతా ఉంది. రాష్ట్ర చరిత్రలో బహుశా కనీ విని ఎరగని రీతిలో ఒక జీవో ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తగిన బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించి ఇంప్లిమెంట్ చేయలేని ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి వల్ల ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ తిరిగి రాష్ట్ర ఖజానాకు వెళ్ళిపోవటం లేకపోతే మురిగిపోవటం జరగటం అనేది బహుశా ఇది మొదటిదేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించి ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకురావాలి. ఎవరైతే మరి 100% గ్రాస్ శాలరీ పే, డిఏ, హెచ్ఆర్ఏ తీసుకోవటానికి అర్హులుగా ఉన్నారో ఆ
ఆ జీవోల ప్రకారం నియమితులైన వారు. ఇదివరకు 100% గ్రాస్ శాలరీ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెంటనే దీన్ని అమలు పరిచే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో కొంతమంది అధికారులు సానుకూలంగా స్పందించి హెల్త్ అసిస్టెంట్లు వెళ్ళినప్పుడల్లా చక్కగా సమాధానం చెప్తూ దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. కానీ ఖజానా శాఖ అధికారుల అనుమానాలను నివృత్తి చేయడంతో పాటుగా ఓ స్పష్టమైన పేర్లతో, అంటే ఎవరు ఫలానా వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనే విధంగా ఒక జాబితా విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు కొంతమంది నేమ్ వైజ్ లిస్టుని విడుదల చేసినప్పటికీ అందులో కూడా క్లారిటీ లేదు. నేమ్ వైజ్ లిస్ట్ ఒకటి ఇస్తూ దాంట్లో అందరినీ కలిపి వారి పేర్లు ప్రస్తావిస్తూ అక్కడ ఉన్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి ఏమిటంటే, మీరు జీవోలు పరిశీలించి, ఎవరు డీడీఓల్ని జీవోలు పరిశీలించి ఎవరైతే దీనికి అర్హులు ఉన్నారో వారికి మాత్రమే 100% గ్రాస్ శాలరీ ఇవ్వండి. ఒకవేళ కనుక దీంట్లో ఏదైనా తప్పిదం జరిగితే మీరే దీనికి బాధ్యులు అని చెప్పి మరి మొక్కుబడిగా ఒక ఉత్తర్వుని ఇవ్వటం జరిగింది. ఇది కూడా చాలా సమస్యలను తెచ్చే విధంగానే ఉంది. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర అధికారులు మేల్కొంటే తప్ప ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాంట్రాక్ట్ ఉద్యోగులకి అర్హులైన వారికి 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి అనే ఉద్దేశం నెరవేరే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మరి జోక్యం చేసుకొని సంబంధిత అధికారులు తగిన క్లారిఫికేషను ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికోసమని ఎంతోమంది మరి కాంట్రాక్టు ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.